ఇంకా ఈ మొబైల్ మనకు కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ 8 GB బేస్ వేరియంట్ స్టార్ట్ అవుతుంది. ఇంకా హై ఎండ్ మోడల్ వచ్చేసి 12 GB 256 స్టోరేజ్తో అయితే వస్తుందన్నమాట. హై ఎండ్ మోడల్ వచ్చేసి 256 GB స్టోరేజ్ అనమాట. ఇంకా మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది కెమెరా గురించి. ఇంకా మనకు మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్తో అయితే వస్తుందన్నమాట, సోనీ LYTA 7X OISతో. ఇంకా 10 మెగాపిక్సెల్ వచ్చేసి టెలిఫోటో OISతో, అది కూడా 3x ఆప్టికల్ జూమ్తో వస్తుందన్నమాట. సూపర్ జూమ్ అప్ టు 50x వరకు అయితే జూమ్ చేసుకోవచ్చు. ఇంకొక కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ మ్యాక్రో విజన్తో వస్తుంది. సో ఓవరాల్గా 3 కెమెరాస్ ఉంటాయి అన్నమాట మనకి. ఇంకా ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే మాత్రం 50 మెగాపిక్సెల్ కెమెరాతో మనకు ఫ్రంట్ కెమెరా వస్తుందన్నమాట. యాక్చువల్గా కెమెరాస్ అన్నీ మన లాస్ట్ మోటో ఎడ్జ్ 50 ప్రోలో ఏదైతే కెమెరాస్ ఉన్నాయో ఇక్కడ కూడా అదే కెమెరాస్ అనమాట. ఇక్కడ చేంజెస్ ఏంటంటే మనకు ప్రాసెసర్ చేంజ్ అయింది, మీడియాటెక్. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ విషయంలో కూడా మనం అప్డేట్ అయినాం అనమాట. సో లాస్ట్ మోటో ఎడ్జ్ 50 ప్రోలో వచ్చేసి 4000 or 4500 mAh బ్యాటరీ ఉండేది. బట్ ఇప్పుడు కొంచెం అప్డేట్ చేసి 6000 mAh బ్యాటరీతో వస్తున్నారు. సో 90 వాట్ అడాప్టర్ అయితే మనకు బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు C2C కేబుల్ ఛార్జర్తో. ఇంకా 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా మనకు ఉంటుందన్నమాట. యాక్చువల్గా దీన్ని రివర్స్ ఛార్జింగ్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంకా మనకు IP68 అండ్ IP69 రేటింగ్తో ఉందన్నమాట. అదే అండి మనం వాటర్ రెసిస్టెన్స్ కలిగిన IP68, 69 కూడా ఉంది అనమాట.